బ్రహ్మణో వేద కొంత ఇబ్బందులున్నా ఏడాది గడిచిపోయింది. కొన్ని ఆలోచనలు అయినా కాకుండా కొంచెమైనా కాకపోతే మన్నించండి. ఈ ఏడాది మరింత కష్టపడి పనిచేసి అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తాం. మీకు తెలుసు, ప్రభుత్వం 200 యూనిట్ల కరెంట్ ఇచ్చింది ఉచితంగా. అక్కా చెల్లెలకు మహిళల ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కలిగేసింది. 500కి గ్యాస్ సిలిండర్ ఇంకెవరైనా రాకపోతే కూడా దయచేసి వాళ్ళు మళ్ళీ ఎండిఓ ఆఫీస్ కోండి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షల దాకా చేసింది. సన్న ఇళ్లకు గ్రామాల సర్వే జరిగింది. ఇట్లా కార్యక్రమాలు 55,000 ఉద్యోగాలు, 40% మెచ్చార్జీ పిల్లలకు పెట్టడం, ఇన్ని కార్యక్రమాలు జరిగే సందర్భంలో మేము ఇచ్చిన వాగ్దానం రైతు భరోసా మొన్నటి సీజన్లో ఇవ్వలేకపోయినాం. చాలా మంది దాని మీద అపోహలు రకరకాల దుష్ప్రచారం చేసినారు. తప్పకుండా దాన్ని కూడా ఎప్పుడన్నా కలిపి చెల్లిస్తాం కావచ్చు. లేకపోతే మేము ఎన్నికలు చెప్పినట్టుగా 7,500 కూడా తప్పకుండా దాటి కూడా పోతాం. కానీ ఇలా రాష్ట్రంలో గత ప్రభుత్వంతో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలుసు. అందుకే 5,000 నుంచి 6,000, సంవత్సరానికి 10,000 నుంచి 12,000 పెంచి మేము ఈరోజు రైతులకు ఎటువంటి పరిమితులు లేకుండా అందరికీ వ్యవసాయ యోగ్యం. కొంతమంది అన్నారు భూమికి వాళ్ళు కాగితం వేయాలంట, రైతులను అవమానపరుచు. ఎవ్వరేం తప్పు అటువంటి ఆలోచన లేదు. గుట్టలు, చెరువులు, ఇటువంటి రోడ్లు, నాలా కన్వర్షన్ చేసుకొని ఫ్యాక్టరీలు పెట్టిన వల్ల ఆ భూములకు తప్ప రైతు భరోసా అందరికి వస్తుంది. రేషన్ కార్డులను కూడా ఇచ్చే కార్యక్రమం కొనసాగిస్తూ అందరికీ రేషన్ కార్డుల ప్రక్రియ, దానికి సంబంధించి సివిల్ సప్లై శాఖ ఒక షెడ్యూల్ ఇస్తుంది. తొందరలో అది కూడా 26 జనవరి నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇక మిగిలిందల్లా 2 కార్యక్రమాలు, పెన్షన్ సంబంధించి ఒకటి, మహాలక్ష్మి 20,000 చేస్తూ పైసలు తెలుసు గల్లా ఖాళీ ఉంది. మేము వచ్చినప్పటికీ ఇన్ని కార్యక్రమాలు, జీతం 1వ తారీఖు ఇస్తున్నాం, 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుందా? అప్పుడు రోడ్లు అవుతున్నాయి. అన్ని రకాల రేపొద్దున అన్నిటికంటే ఎక్కువ ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ ఏదది మర్చిపోయాం అనుకుంటున్నాను. గౌరవల్లి ప్రాజెక్టుకు సంబంధించి కాలువలకు పైసలు తెచ్చినా కాలువలో తీసే ప్రయత్నంలో ఎవరైనా 1-2 రైతులకు భూమి పోతుండొచ్చు. దయచేసి ఆకరించండి. నేను ఊరోళ్ళందరినీ కోరుతా ఉన్నా, ఏం దౌర్జన్యం లేదు. ఇవాళ ఈ రైతులకు సంబంధించిన ఇంత పెద్ద 2,000 లక్షల ఎకరాలు పారాలంటే కాలువలు తీయడానికి భూమి ఇవ్వాల్సిందే. అన్ని పెద్ద గ్రామాలే సాక్రిఫై చేసినారు. కాబట్టి గవర్నమెంట్ గండిపల్లి జాయింట్ ప్రాజెక్ట్స్ అన్నదమ్ముల లెక్క, కవలల లెక్క, ఇది మాట్లాడితే అది మాట్లాడినట్టే. కాబట్టి అది ఎత్తున్నారు. కాబట్టి గండిపల్లి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గౌరవల్ని దాన్ని అనుసంధానం చేసి ఈ ప్రాంత రైతాంగానికి మంచి సాగునీటిని ఇచ్చే బాధ్యత నాది అని వాడి సందర్భంగా రైతులకు సంబంధించి ప్రాంతం అంతా సస్యశ్యామలంగా హుస్నాబాద్ ఎత్తైన ప్రాంతమైనప్పటికీ కూడా కష్టపడే మనస్తత్వం ఉండి అటు వ్యవసాయంతో పాటుగా పశువులను, పాడిలను కూడా అనేక రకాలుగా ఇక్కడ మంచి కష్టపడతారు. తప్పకుండా అటు మత్స్య సంపద కావచ్చు, ఇటు వ్యవసాయ సంబంధించిన అగ్రికల్చర్ కావచ్చు, లేదా ఆయిల్ ఫామ్ లాంటి, లేదా ఇతరత్ర హార్టికల్చర్ క్రాప్స్ కావచ్చు, అదేవిధంగా పాడి పంట, పాడి ఆవుల బర్రెలకు సంబంధించి కావచ్చు, కోళ్లకు సంబంధించి అన్ని రకాల పరిశ్రమల్ని పెట్టే విధంగా, దాంతో పాటుగా ఇక్కడ ఉత్పత్తి అంశాలు ఈ ప్రాంతం నుంచి ఇక్కడనే పరిశ్రమలు రావాలని పక్కనే ఉన్నటువంటి మీ మండలమైన చౌటపల్లిలో అక్కడి గ్రామస్తులందరూ సహకారంతో వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకొని కొత్త రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. నేనన్నా ఎవరికి కొట్టా తిట్టా, మీ ఇష్టం, మీకు ఇస్తే నష్టం లేకుండా, మీ కడుపుకు నొప్పి లేకుండా న్యాయం చేసి భూమిని తీసుకొని అక్కడ పరిశ్రమలు పెడతాం. మళ్ళా పొగచెట్టియో నీళ్ళ మందులు కలిసి పిల్లలకు ఇబ్బంది పరిశ్రమలు లేరు. వ్యవసాయానికి సంబంధించి అవసరమైన పరిశ్రమలు తెస్తా అని చెప్తా ఉన్నా. ఆ విధంగా పరిశ్రమలకు సంబంధించి తప్పకుండా అక్కడి పెద్దల సహకారంతో
తొందరలోనే ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం.